ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఒకప్పుడు వరుసగా హిట్లు కొట్టలేకపోయినా యావరేజ్ అయినా అనిపించుకున్నాడు రామ్. లవర్ బాయ్ గా, చాక్లెట్ బాయ్ గా ఆడియన్స్ కి, స్పెషల్లీ లేడీ ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అలాంటిది రామ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలా, ఎవరు ఛాన్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. రామ్ కెరీర్ ని మాస్ మూవీసే నాశనం చేశాయా? లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా సినిమాలు చేసి హిట్లు కొడుతూ యావరేజ్ అనిపించుకుంటూ కెరీర్ బండి నడిపిస్తున్నాడు రామ్. సరిగ్గా అలాంటి టైంలోనే లవర్ బాయ్ గా బోర్ కొట్టిందని లవ్ స్టోరీలు మానేసి యాక్షన్ వైపు దిగాడు. ఏదో డిఫరెంట్ గా ఉందని ఒక్క సినిమా హిట్ అయింది. ఒక సినిమా హిట్ అయింది కదా అని వరుసగా మాస్ మూవీస్ చేస్తే జనాలు చూస్తారా? ఆ లాజిక్ మర్చిపోయి చేసిన మాస్ మూవీస్ అన్ని డిజాస్టర్లుగా నిలిచిపోయాయి రామ్ కెరీర్ లో. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా హలో గురు, ప్రేమ కోసమే, నేను, శైలజ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన రామ్ ఇప్పుడు సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. అసలు ఎలాంటి సినిమా చేయాలా అన్న ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే రామ్ బ్యాక్ టు బ్యాక్ చేసిన మాస్ మూవీస్ అన్ని అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. ఒకప్పుడు లవ్ స్టోరీలతో వచ్చిన రామ్ క్రేజ్ అంతా ఈ మాస్ మూవీస్ తో పోయేసరికి డైలమాలో పడిపోయాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత 5 ఏళ్ల నుంచి రామ్ చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు సరికదా, యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేదు. వరుసగా రెడ్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఈ మూడింటికి 3 సినిమాలు డిజాస్టర్లుగా రామ్ కెరీర్ లో మిగిలిపోయాయి. లవర్ బాయ్ గా కనిపించిన రామ్ ఇలా మాస్ ఇమేజ్ తో, మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. అందుకే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లనే ఫేస్ చేస్తున్నాడు రామ్. ఫ్యాన్స్ మాత్రం రామ్ కెరీర్ మాస్ వల్లే నాశనమయ్యింది, మాసే మొత్తానికి దెబ్బతీసింది అని ఫీల్ అవుతున్నారు. దాంతో రామ్ తో ఎవరు సినిమా చేస్తారా, అసలు ఎలాంటి సబ్జెక్ట్ చేస్తాడా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. అసలు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయి ఇంతకాలమైనా ఇంకా నెక్స్ట్ సినిమా అప్డేట్ కానీ, కనీసం రూమర్ కానీ వినిపించడం లేదు.